హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాబియా ఫర్ వీడియోస్. ఈరోజైతే నేను ఒక హెల్తీ మీల్స్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. దానికోసం అయితే నేను ముందు కూరగాయలు అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాను. ఏం చేయాలన్నది అయితే ముందైతే డిసైడ్ చేసుకోవాలి. ముందైతే నేను ఇక్కడ కూరగాయలన్నీ కూడా ఇలా సర్ది చూసేసుకుంటానండి. ఏమేం చేయాలన్నది అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి. లేదంటే అలానే ఫ్రిడ్జ్లో నెట్టేసామనుకోండి మర్చిపోతారు. ఏం చేయాలన్నది గుర్తుండదు. అలానే ఫ్రిడ్జ్లో ఉండిపోతూ ఉంటే మనకి కూరగాయలన్నీ కూడా పాడైపోతూ ఉంటాయి. నేనైతే ప్లాన్ చేసేసుకుంటాను ముందే, ఈరోజు ఇది చేయాలి, నెక్స్ట్ డే చేసుకోవాలని అయితే ప్లాన్ చేసేసుకుంటానండి. అప్పుడైతే నా కూరగాయలు ఏం వేస్ట్ అవ్వవు. ఇలా ముందైతే పాలకూర చేద్దామని అయితే పాలకూర పప్పు చేద్దామని అయితే అనుకున్నాను. పాలకూర కోసం అయితే నేను ముందైతే ఇలా పాలకూర మొత్తం ఇలా అయితే వాష్ చేసుకున్నాను, కట్ చేసేసుకొని. ఇప్పుడు క్యాలీఫ్లవర్ బంగాళదుంపలు వేసి ఫ్రై చేద్దామని చేస్తున్నాను. అందరు చేసుకునేదే ఏంటి ఇది కూడా చూపిస్తుంది ఏంటి అనుకోవద్దు. ఎవరికి వాళ్ళు డిఫరెంట్ స్టైల్లో చేస్తారు కదా. ఇది నేను చేసే స్టైల్ కాబట్టి నేను చేసే రెసిపీ మీకు ఒకసారి చూపించేద్దాం. నా వేలో కూడా నేను ఎలా చేస్తాను అన్నది అయితే చూపిద్దామని అయితే చూపిస్తున్నానండి. అందుకే చేశాను వీడియో. ఇప్పుడైతే నేను కాలీఫ్లవర్ని కూడా చక్కగా ఇలా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు ఏమన్నీ పురుగులు అయితే ఉండట్లేదండి, ఈ సీజన్లో అయితే ఉండవు కదా. పప్పుకు కావాల్సినవన్నీ కూడా చూపించేస్తాను. చిన్న అల్లం ముక్క తీసుకున్నాను, అలాగే 5 వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకున్నాను ఇక్కడ. అలాగే ఒక ఆనియన్ తీసుకున్నానండి, ఒక టమాటా, 2 పచ్చిమిరపకాయలండి. పప్పు కోసం అయితే ఇవే యూజ్ చేస్తున్నాను. ముందైతే చిన్న ముక్కలుగా అయితే అన్నీ కట్ చేసేసుకోవాలి. ఎక్కువ టైం ఏం పట్టదండి. ఇంకా నా ఛానల్ ఇంకా మీరు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో కొంచెం వీడియో స్టార్ట్ చేసే ముందే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. లేదంటే మీరు మర్చిపోతున్నారేమో, ఎండ్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతున్నారేమో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే. ఇప్పుడైతే పాలకూర కూడా చిన్నగా ఇలా చాప్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే 1 కప్ నేను ఇక్కడ కందిపప్పు తీసుకున్నానండి. చక్కగా కందిపప్పు కూడా వాష్ చేసి అయితే ఇలా పెట్టేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే ఇలా వేసేసుకొని ఒక్క బిర్యానీ ఆకు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే అల్లం వెల్లుల్లి ఇవి అన్నీ కూడా కొంచెం మనకి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలండి. అవి కూడా కొంచెం మనకి ఆయిల్లోనే ఉడకాలండి. ఆ ఉల్లిపాయలు అనేవి కూడా ఎక్కువ పచ్చిదనం కొంచెం పొయ్యే వరకు, ఆ వాటర్ ఉంటుంది కదా, పొయ్యే వరకు అయితే ఉడకాలి. అలానే 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని అయితే ఇందులో వేసేసుకున్నాను. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. మనం లంచ్ బాక్స్లో ఒకవేళ వేసి ఇచ్చేస్తే పిల్లలకి మాత్రం అస్సలు మిగిల్చుకోకుండా తినేస్తారు అన్నం. అంత టేస్టీగా ఉంటుందండి. ఎక్కువ పిల్లలు అనేసరికి కూరగాయలు అంటే అస్సలు తినరు, స్కిప్ చేసేస్తూ ఉంటారు. అసలు ఫస్ట్లీ ఆకుకూరలు అంటే అస్సలు తినరు, అమ్మో ఆకుకూరలా అంటారు. అలాంటప్పుడు ఇలా మనం కొంచెం వాళ్ళకి ఆకుకూరలు కూడా పట్టేటట్టు ఇలా చేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే నేను టమాటా కూడా వేసేసుకుని అది కూడా కొంచెం మెత్తగా అయ్యే వరకు అయితే ఉడికిచ్చేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఎవరైతే కామెంట్ చేయట్లేదో కొంచెం కామెంట్ చేసి అయితే నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి ప్లీజ్. ఇప్పుడైతే నేను కొంచెం పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం అయితే ఇక్కడ వేసేసుకున్నాను. కారం కూడా చూసేసుకోండి, మీకు సరిపడా కారం అయితే చూసేసేసుకోండి. ఇప్పుడైతే పాలకూర కూడా వేసేసుకొని ఆయిల్లో అయితే కొంచెం తొందరగానే ఆ పాలకూర అనేది ఉడికిపోతుంది కదా ఆయిల్లోనే, మనకి ఇలా మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది కదా. ఇంకా చాలా టేస్టీగా అయితే కంపల్సరీగా అయితే కాంబినేషన్ అయితే ఇలా మనం క్యాలీఫ్లవర్ పొటాటో తోటి అయితే నేను కాంబినేషన్ చేసుకుంటున్నాను. అంటే ఈ టైప్లో అయితే చేసి పెట్టండి, డెఫినెట్గా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తూ తినేస్తారు వాళ్ళైతే. ఇప్పుడైతే నేను కొంచెం గరం మసాలా, మంచి మనకి స్మెల్ అలాగే మంచి టేస్ట్ని ఇస్తుంది కదా గరం మసాలా అనేది. గరం మసాలా కూడా కొంచెం 1/2 టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ అయితే యాడ్ చేసేసుకున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు పప్పు కూడా మొత్తం వేసేసుకొని అదే ఆయిల్లో ఒక 5 సెకండ్లు అయితే కొంచెం ఇలా తిప్పేసుకుందాం. చాలా బాగుంటుందండి. ఇంకా ఎవరైతే ఇప్పుడు ఎండలు అనేవి ఎక్కువ ఉంటున్నాయి, అన్నం అనేది చాలా తగ్గించేస్తూ ఉంటారు, వాళ్ళు కొంచెం ఇలా పెడుతూ ఉంటే మనం డెఫినెట్గా తింటారు. అన్నం అనేది ఆకలి లేదు కదా మనకి. ఇలా చేసి పెడుతూ ఉండండి, డెఫినెట్గా అయితే అన్నం కూడా తినేస్తూ ఉంటారు వదిలిపెట్టకుండా పిల్లలు అయితే. ఇప్పుడైతే నేను 2 కప్స్ వాటర్ అయితే ఇందులో పోసుకుంటున్నాను. ఇప్పుడు దానికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. చక్కగా మనకైతే ఉడికిపోతుందండి కుక్కర్లో అనేది. ఇంకా వేరే పోపు ఏం అవసరం లేదండి. ఒక 4 విజిల్స్ రానిచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు 1 గ్లాస్ నేను రైస్ తీసుకున్నాను ఇక్కడ. ఈ రైస్లో నేను 1.5 గ్లాస్ వాటర్ వేసేసుకొని ప్రెషర్ కుక్కర్ అయితే ఇంకా అది కూడా నేను ఒక 2 విజిల్స్ వేసే వరకు అయితే వదిలేస్తాను. ఇప్పుడు ఇంకో కడాయిలో నేను కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకున్నానండి. ఇంకా వేరే పోపు ఏం అవసరం లేదు దీనికి, కరివేపాకు లాంటివి కూడా ఏం అవసరం లేదు. దీనికి నేను వేసే మసాలాలే సరిపోతాయి. ఇప్పుడైతే మనకి ఆయిల్లో అయితే చక్కగా ఇవి ఉడికిపోతాయండి. కాసేపు ఇలా వదిలేస్తే, మనం లిడ్ పెట్టేసి వదిలేస్తే చక్కగా అయితే మనకి ఉడికిపోతాయి ఇవన్నీ కూడా. చాలా టేస్టీగా ఉంటుంది, ఇలా చెయ్యండి. ఇంకా దీనికి వేరే శనగపప్పు అలాంటివి కలుపుతారు కదా, ఏం అవసరం లేదు. చూడండి, నేను ఒక పక్క రైస్, ఒక పక్క పప్పు, ఇంకో పక్క ఫ్రైకి అయితే పెట్టేసుకున్నాను. ఇలా చాలా నా పని అయితే ఫాస్ట్గా అయిపోతుంది. జీలకర్ర లేదని చెప్పి అయితే జీలకర్ర పౌడర్ లేదని చెప్పి అయితే జీలకర్ర పౌడర్ కూడా రెడీ చేసేసుకుంటున్నాను.
ఇప్పుడు కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం, అలాగే నేను కొంచెం జీలకర్ర పౌడర్ చేసుకున్నానని చెప్పాను కదా, అది కూడా మిక్స్ చేసేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ అండి. మరి ఎక్కువ వేసుకోకుండా సరిపోతుంది ఈ క్వాంటిటీలో వేసుకుంటే. చాట్ మసాలా యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే కొంచెం మనకి ఆలు క్యాలీఫ్లవర్ అనేది కొంచెం మనకి అదే ఖట్టగా అదే అండి పులుపుగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ముక్కలకి అనేది అది పట్టేస్తుంది కదా, చాట్ మసాలా అనేది చాలా టేస్టీగా ఉంటుంది కదా. కొంచెం అది కూడా యాడ్ చేసేసాను నేను. అలానే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను, సరిపోయేంత సాల్ట్ అయితే. ఈ స్పైసెస్ చాలండి, దానికి ముక్కలకి చక్కగా పట్టేస్తుంది, ఆలూకి అలాగే క్యాలీఫ్లవర్కి అయితే బాగా పట్టేస్తుంది. అదే టేస్ట్ సరిపోతుంది, ఎమ్మీగా ఉంటుందండి. డెఫినెట్గా ఈ వేలో అయితే మీరు చేసి చూడండి. మీ పిల్లలు అసలు ఇష్టపడిన పిల్లలు కూడా క్యాలీఫ్లవర్ అనేసరికి తొందరగా ఇష్టపడరు, ఆలు అయితే ఇష్టపడతారు, కానీ ఇలా క్యాలీఫ్లవర్ అయితే చాలామంది పిల్లలు అయితే తినరు నాకు తెలిసి. ఇలా చేసి అయితే పెడితే డెఫినెట్గా తింటారండి మీ పిల్లలు, బాగా ఎంజాయ్ చేస్తూ అయితే తినేస్తారు. నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మర్చిపోతున్నారేమో సబ్స్క్రైబ్ చేయటం, మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ముందే చేసేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే కంటిన్యూగా మొత్తం చూడండి, మిస్ అవ్వకండి. అలాగే ఇప్పుడైతే నేను కరివేపాకు వేసేసుకొని కొంచెం గార్నిష్ కోసం అయితే కలర్ఫుల్గా కనబడుతుంది కదా, ఈ వేలో చేస్తే మాత్రం డెఫినెట్గా మీరైతే మంచిగా అసలు చేసినట్టేనండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే నా పప్పు కూడా ఇక్కడ ఉడికిపోయింది, ఇంకా వేరే దానికి మళ్ళీ ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇలా ఉడికిపోతే మనకి సరిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి చక్కగా ఉడికిపోయింది, మన కుక్కర్లో అయితే పెట్టేసుకున్నాం, చక్కగా ఉడికిపోయింది చూడండి. ఇప్పుడైతే నేను కొంచెం రైస్ తీసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. హెల్తీగా ఉండే టేస్టీగా ఉండే అన్నం మనకి ఇలా పప్పు నెయ్యి వేసుకొని ఆ ఫ్రై వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. అసలు ఏ నాన్ వెజ్ కూడా అవసరం లేదు దీని ముందు, అంత టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి, మీరుగా ట్రై చేసి ఎలా ఉందో అన్నది నాకు కామెంట్లో అయితే చెప్పండి. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా ఇప్పుడే. థ్యాంక్ యూ అండి, నా ఛానల్ని చూస్తున్నందుకు. సబ్స్క్రైబ్